మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ మా సార్ గురించి చెప్పాలంటే టార్చర్ అంటే నేను పలాస నుంచి ఆయనతో నేను చేస్తున్నాను. ఇది ఆయనతో నేను థర్డ్ ఫిల్మ్ నాది. మీకు చాలా నచ్చింది అనమాట అయితే టార్చర్. ఆయన పెట్టట్లేదని చెప్పండి, ఆయన పెట్టట్లేదని చెప్పండి. ఎందుకంటే మీరు అలా భయపడుతున్నారు కళ్ళతో చూసి, పెద్ద పెద్ద కళ్ళు ఇచ్చాడు కదా దేవుడు అని. మీరు అటు తిరగండి ప్రవీణ్ గారు, మీరు అటే తిరగండి. ఓకే, అదర్వైజ్ మీ బ్యాక్ కనిపిస్తుంది మళ్ళీ వాళ్ళకి. సో మా సార్ది అసలు టార్చరే ఉండదు, ఫుల్ ఫన్ ఉంటుంది ఎవ్రీ టైం. సో నేను పలాస నుంచి ఆయనతో వర్క్ చేస్తున్నాను. సో ఆయన అంటే నాకు ఎంత ఇష్టం ఆయనకి చాలా బాగా తెలుసు. అండ్ ఎవ్రీ ఫిల్మ్లో నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, కొత్త కొత్త క్యారెక్టర్స్ ట్రై చేయడానికి నాకు ఒక అవకాశం ఇస్తూ ఉంటారు ఆయన. సో ఇప్పటి వరకు నేను కొంచెం సీరియస్ క్యారెక్టర్స్ చేశాను. సో ఈ ఫిల్మ్లో కంప్లీట్గా దానికి అవేగా ఒక కొత్త క్యారెక్టర్ నాకు చేయడానికి సార్ నాకు అవకాశం ఇచ్చారు. సో బేసిక్గా ఏంటంటే నా మీద నాకంటే సార్కి ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఏ క్యారెక్టర్ అయినా సరే నాకు చాలా ఎంకరేజ్ చేసి చాలా స్ట్రాంగ్గా చెప్తుంటారు, ఇది బాగుంటుంది చెయ్యి. నాకు ఏది బాగుంటుందో నాకంటే ఆయనకి చాలా బాగా తెలుసు. సో ఈ ఫిల్మ్ అనే కాదు, నేను ప్రతి ఫిల్మ్ ఆయన ఫిల్మ్లో నేను చేస్తూనే ఉంటాను, అది చిన్నదా పెద్దదా ఎప్పుడూ చూడను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ, లవ్ యూ. This is my first time on stage. Yeah, thanks for coming everyone. ఫస్ట్ మా హస్బెండ్కి థ్యాంక్స్ చెప్పాలి నన్ను సపోర్ట్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ జీ వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు చాలా పెద్ద ప్రొడ్యూసర్స్ అండ్ నన్ను ఒక హీరోగా నించోబెట్టారు జీ వాళ్ళు. అండ్ కర్ణకుమార్ గారు, రాజేష్ గారు, మణిశర్మ గారు. సో చాలా ఎంజాయ్ చేస్తూ మూవీ చేశాను, కష్టపడలేదు, చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా డెబ్యూ ఫిల్మ్ కళాపురం. తెలుగు నేర్చుకుంటున్నాను, ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ప్లీజ్ క్షమించండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు our director garu and producer garu for giving me this opportunity, Rajani ma'am and Karuna Kumar sir, and for supporting me, and of course Satyam Rajesh garu for supporting me throughout. I'm little nervous. Nenu kuda. Okay, so Kalapuram na character peru Indu. She's a middle class girl who has lot of dreams to achieve, and ee character idi generation ki chala connect avutundi, and yes, watch it in the theaters so that you'll enjoy more. And Kalapuram release avutundi this 26th. Please go watch it with your family, and it's a full form entertainment, and I'm sure you all will love it. Thank you so much. నమస్కారం. ఫస్ట్ మన జీ స్టూడియోస్ ప్రసాద్ గారికి, అదేవిధంగా ప్రొడ్యూసర్ రజనీ గారికి, అండ్ డెఫినెట్లీ మా డైరెక్టర్ కరుణ్ కుమార్కి. ఆయనతో నా ఇది రెండో సినిమా. ఫస్ట్ పిక్చర్ పలాస, అనుకోకుండా శ్రీదేవి సేవా సెంటర్లో డేట్స్ ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను. బట్ ఈ సినిమాలో పలాసతో కంపేర్ చేస్తే అది టోటల్గా క్యారెక్టర్ కాంట్రాస్ట్గా ఉంటుంది. ఇందులో చాలా మంచి క్యారెక్టర్, మీ అందరికీ బాగా నచ్చుద్ది. అదేవిధంగా ఈ సినిమాలో పనిచేసిన మా కో-ఆర్టిస్ట్ హీరో గారు సత్యం రాజేష్ గారు, అలాగే చిత్తమశ్రీ గారు, మిగిలిన వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మెయిన్ మన డైరెక్టర్కి థ్యాంక్స్, ఎందుకంటే ఈ అప్పారం అన్న క్యారెక్టర్ క్రియేట్ చేసినందుకు. ఈ అప్పారం అన్న క్యారెక్టర్ త్రూఅవుట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అదేవిధంగా సినిమాలో మిగిలిన క్యారెక్టర్లు కూడా మీకు ఎంటర్టైన్ చేస్తాయి. ఈ నెల 26న థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్లకు వచ్చే చూడమని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థియేటర్లకు జనం రావడం తక్కువైంది, లేదా కంటెంట్ ఉన్న సినిమాలు రావట్లేదు, ఇలా చాలా కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంప్లైంట్స్ అన్నిటినీ బ్రేక్ చేద్దామన్న ఉద్దేశంతో చేసిన సినిమా ఇది. మీడియా తలుచుకుంటే ఏమైనా చేయగలదు, అంటే మంచి సినిమాని ఎప్పుడు మీరు సపోర్ట్ చేస్తారు. సో ఇప్పటిదాకా నేను కంటెంట్ బేస్డ్ సినిమాలే తీశాను. ఈ సినిమా కూడా కామెడీ సినిమా అయినప్పటికీ ఇందులో స్లాప్స్టిక్ కామెడీ ఉండదు, అంటే ఒకరినొకరు కొట్టుకోరు, ఎవరు అశ్లీలత ఉండదు, బూతులు వాడలేదు, బాడీ షేమింగ్ లేదంటే వాళ్ళని వీళ్ళని కించపరిచేటట్టుగా ఏం మాట్లాడలేదు. ఏమీ లేకుండా ఒక కొత్త
జోనర్ని ట్రై చేద్దామని అనుకుని రాసుకున్న కథ ఇది. ఆ రాసిన కథ చాలా బాగా తీయగలిగాను. చాలా కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను. ఎందుకంటే జీ స్టూడియోస్ లాంటి పెద్ద సంస్థ, అక్కడ నుండి బాంబే నుండి వాళ్ళంతా వచ్చి లాంగ్వేజ్ రాని, అంటే మన లాంగ్వేజ్ రాని వాళ్ళు కూడా ఈ సినిమాని చూసి హాయిగా నవ్వుకుని, లాంగ్వేజ్ తెలిసిన ఇక్కడ ఎక్స్పర్ట్స్ కూడా చూసి కనీసం ఒక కట్ కానీ ఒక చేంజ్ కానీ చెప్పకుండా మీరేం చెప్పారు అదే తీశారని చెప్పి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినప్పుడు మేమంతా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. నేనైనా కానీ, రజనీ మేడం కానీ, సత్యం రాజేష్ గారు కానీ, మిగతా పనిచేసిన వాళ్ళంతా కూడా కానీ. సో నా తరపు నుండి మీకు విజ్ఞప్తి ఏంటంటే, ఈ సినిమాని చాలా ఇష్టంగా చాలా చక్కగా చేసేసాము. చాలా మంచి సినిమా. ఈ సినిమాని మీడియా మిత్రులకు కూడా ఒక షో అనుకుంటున్నాము. సో అంటే సెన్సార్ ఇవన్నీ ఆన్ టైం అయినట్లయితే, అంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఆన్ టైం అయినట్లయితే మీడియా మిత్రులుగా వేస్తాము. మంచి కంటెంట్ని మీరు ఎప్పుడు ప్రోత్సహిస్తారు. పలాసను ప్రోత్సహించారు, శ్రీదేవి సోదరచంద్రను ప్రోత్సహించారు, అలాగే ఈ సినిమా కూడా మీరు ప్రోత్సహిస్తారని నమ్ముతూ మీ అందరికీ మరొక్క కృతజ్ఞతలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ. జీ అనగానే మనందరికీ ఓటీటీకి మనం ప్రీ కండిషన్ అయిపోయి జీ అనగానే G5 ఓటీటీ అనుకుంటారు. ఇది ఓటీటీలో వస్తుంది, కానీ దానికంటే ముందు ఆగస్టు 26 థియేటర్లలోనే వస్తుంది. ఫర్ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్, మేము ఏ ఈవెంట్ చేసినా చిన్నదా పెద్దదా, ఈ సినిమా చిన్నదా పెద్దదా అనే డైలాగులు లేవు. ఎప్పుడు మంచి సినిమాలు మేము అటెంప్ట్ చేసాం, వాటిని అన్నింటినీ కూడా మీరు ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ అటెండెన్స్ ఇప్పుడు వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్, చిన్న డ్రామా ఒకటి చెప్పాలి. యాక్చువల్ జరిగింది, కరుణ్ కుమార్ గారు నాకు పలాస అయిన తర్వాత ఒక సబ్జెక్ట్ పట్టుకొచ్చారు. దానికి ప్రొడ్యూసర్ ఈయన. యాక్చువల్గా ఈయన ప్రొడ్యూస్ చేస్తారు, రిటర్న్ ఈయన ప్రొడ్యూస్ చేస్తాడు, ఈయన డైరెక్షన్ చేస్తాడని ఒక కథ పట్టుకొచ్చారు. ఆ కథ బాగానే ఉంది, అది చేద్దాం అనుకుంటే యాక్చువల్గా రియల్గా సినిమాకి ప్రొడ్యూసర్ అవ్వాల్సిన వ్యక్తిని సినిమాలో ప్రొడ్యూసర్ చేశాడు ఆయన. ఇంకో ప్రొడ్యూసర్ని రజనీ గారిని అటాచ్ చేసి తీసుకొచ్చాడు. సో దిస్ వాజ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దట్ ఇనిషియల్ మీటింగ్. అండ్ ఈ సినిమా ఎడిట్ చూసినప్పుడు ఫస్ట్ ఒక అసిస్టెంట్ ఎడిటర్ ఒక ఆయన ఫోన్ చేసి నాకు, ఎందుకంటే నేను ఇంతకుముందు G5లో ఉండేవాడిని, G5లో వెబ్ సిరీస్లు వెబ్ మూవీస్ చేస్తున్నప్పుడు తను ఇమ్మీడియట్గా ఫోన్ చేశాడు. తను యూ వర్క్ ఫర్ 4-5 వెబ్ సిరీస్లు చేశాడు అనమాట. మాది ఫోన్ చేసి, సార్ ఎంత బాగుంది సార్, ఫుల్గా నవ్వుకుంటున్నాను నేను ఈ సినిమా, మీరు G5లో ఎందుకు సార్ ఇది థియేటర్కి రిలీజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అడిగాడు ఫస్ట్ థింగ్. సో ఆ ఎక్స్టెండ్లో ఈ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతుంది. అండ్ ఇందాక కరుణ్ కుమార్ చెప్పినట్టు ముంబై వాళ్ళు, హిందీ వాళ్ళు, వాళ్ళకి ఏమర్థమై ఉంటుంది, ఎందుకు నవ్వుకున్నారు అని మీకు చిన్న డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఇందాక చెప్పాడు ముంబై నుంచి వచ్చి సినిమా చూశారు, వాళ్ళు బాగా నవ్వుకున్నారు. నిజంగానే నవ్వుకున్నారు. వాళ్ళకి సబ్ టైటిల్ ప్రింట్ చూపించాం, అంటే సబ్ టైటిల్స్ చూసే వాళ్ళు పగలబడి నవ్వుకున్నారు. సో వాట్ వీ అష్యూర్ యూ ఈజ్, ఈ సినిమా యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఇన్ థియేటర్ విత్ మాస్ వ్యూయింగ్. ఆ కమ్యూనిటీలో, ఆ థియేటర్లో ఆ 100 మంది, ఆ 200 మంది, ఎంతమంది ఉంటే అంతమంది, వాళ్ళ మధ్యలో మీరు చూసినప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది బేసికల్లీ అదే. దానికి తగ్గ సినిమా ఇది. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిల్మ్ ఆన్ 26th August ఇన్ థియేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. కళాపురం, ఇందులో నేను చాలా మంచి క్యారెక్టర్ చేశాను. సో ఫస్ట్ నాకు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు కరుణ్ కుమార్ గారికి, లైటర్ గారికి, మా రజనీ మేడంకి, అండ్ ప్రసాద్ గారికి, మా రాజేష్ బాబుకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంచి క్యారెక్టర్ చేశాను. సో ఫస్ట్ డైరెక్టర్ గారికి చెప్పాను, డైరెక్టర్ గారికి చెప్పాను, ఆబ్వియస్లీ నమ్మి క్యారెక్టర్ ఇచ్చాను. సో ఇలాగే ఉంటుంది, షూటింగ్ అంతా ఇలాగే చేసాము, ర్యాగింగ్ లా ఉంది కదా, అలాగే ఉంది వాళ్ళు. సో మీరు ఇంత మంచి ఏమంటారు అడ్డేశారు. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు నిజంగా థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ సినిమా ఈ ఆగస్టు 26 థియేటర్లో మీ ముందుకు వస్తుంది. మీ అందరు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేసి 2 గంటలు పగలబడి నవ్వుతారు. ఇది నాది పూచి, డౌటే లేదు. సో ఈ సినిమాని చూసి మమ్మల్ని అందరూ డ్రెస్ అవ్వాలని, ఈ సినిమాని మీరు ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ సినిమాలో పనిచేసిన నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా డాక్టర్ గారికి ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని, మా రాజేష్కి మంచి మంచి సినిమాలు రావాలని, అండ్ మా రజనీ మేడం ఇంకా మంచి మంచి సినిమాలతో ముందుకెళ్ళాలని, మా ప్రసాద్ గారు ఇంకా ముందుకెళ్ళాలని మంచి మంచి సినిమాలతో
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఈ ఆగస్ట్ 26th మీ థియేటర్లో మేము ముందుకు వస్తుంది. ప్లీజ్ సినిమా చూసి మిస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో మొట్టమొదటిసారిగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది, జీవితాంతం రుణపడాల్సింది రజనీ తాలూరు గారికి, రామ్ తాలూరు గారికి. ఈ సినిమా ఇంకొక ముందు నుంచి బిన్ ట్రావెలింగ్ ఆల్మోస్ట్ 1.5 year నుంచి మూవీ చేద్దాం అనుకుని అదే ఎలాగైనా చేయాలని చెప్పి చివరిదాకా చాలా మంచి సినిమా ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ డైరెక్టర్ గారు కరుణ్ కుమార్ గారికి కోర్స్ అది జర్నీ గురించి చెప్పాలంటే బ్యూటిఫుల్ జర్నీ. మేము బోల్సార్లు మాట్లాడతాం కాబట్టి ఇప్పుడే చెప్పేస్తే మొత్తం అన్ని మీకు ప్రాబబ్లీ ఫ్యూచర్లో కంటెంట్ ఉండకుండా పోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. కరుణ్ కుమార్ గురించి చెప్పాల్సిన ఏ లేదు, మీకు అందరికి తెలుసు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ ఇస్. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే బోల్ అంత ఉండదు, కంపల్సరీగా చెప్తాను. ఏం లేదా ప్రతి మొక్కను సినిమా ఇంత బ్యూటిఫుల్గా అయిందంటే కారణం ఆయన. ఎక్కడ కూడా స్ట్రెస్ లేకుండా ఫుల్ ఫన్. అది రొటీన్గా అన్ని సినిమాలు చెప్పిన మేము ఎంజాయ్ చేసిన సినిమా చాలా బాగుందని, అందుకని ఈసారి ఆ రొటీన్గా చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ కరుణ్ కుమార్ గారు. అండ్ నిమ్మకాయ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సార్. ఆయన లేకపోతే సినిమా ఇంత గ్రాండియర్గా ఇంత మీ ముందుకు వచ్చి ఇంత గొప్పగా ఉండకపోయేది. జీ స్టూడియోస్ ప్రెజెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. బట్ వన్స్ అగైన్ ఐ జస్ట్ వాంట్ సే థ్యాంక్స్. గట్టిగా అరవాలని ఉంది కానీ మైకే కాబట్టి చెప్పవసలేదు. థ్యాంక్ యూ సో మచ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను కళ్ళలో కూడా అనుకోలేదు నేను ఒక సినిమా చేస్తాను, దాని టీజర్ పవన్ కళ్యాణ్ గారు లాంచ్ చేస్తారని. దానికి కారణం కూడా మా రజనీ తాలూరి గారే. థ్యాంక్ యూ రజనీ గారు. అదొకటే నా సక్సెస్ అయిపోయినట్లకి. ఇంక మూవీ రిలీజ్ అవుతుంది, ఇది గ్యారెంటీ చాలా బాగుంది, అవుట్ అండ్ అవుట్ ఫన్ కామెడీ. అంటే రిలీజ్ చేశారు టీజర్, టీజర్ కాబట్టి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఈ మూవీ ఎంజాయ్ చేస్తాం 100%. ఇది మార్క్ మై వర్డ్స్. మీరు ఇది ప్రతి సినిమాకి వచ్చి మాకు సూపర్ హిట్ అవుతుంది, అదిరిపోతుంది, చెల్లరైపోతుంది కాదు. ఇది చిన్న సినిమా, చాలా చక్కగా ఉన్నంతసేపు ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరూ పట్టుబట్టుకుని అవుతారు. కామెడీ అనగానే ఎవరిని కొట్టడాలు తిట్టడాలు ఉండవు. చాలా సటల్గా, చాలా క్యూట్. యూల్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, ప్రతి ఫ్రేమ్. మా కేపీ డిఓపి అతను కొట్టేశాడు, కెమెరా మ్యాన్. మీరు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్రతి ఫ్రేమ్. అంటే ఒకసారి ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు కానీ సినిమా చూసినప్పుడు కానీ ఇది నా సినిమా, నాది, నేను కళ్ళ కూడా ఊహించిన ఒక బ్యూటిఫుల్ మూవీ ఇది. ఇంత గొప్ప అవకాశం అందరికీ మళ్ళీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రవీణ్ ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు నుంచే నాకు మంచి ఫ్రెండ్. అంటే మామూలుగా అలా తెలుసు, డైరెక్టర్ గారికి కూడా క్లోజ్ ఫ్రెండ్. ఒక సిచ్యువేషన్లో డైరెక్టర్ గారు ఆయన ఎందుకు సో ఆయన చెప్పినప్పుడు ప్రవీణ్ ఆ క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్గా అన్ని ఎంజాయ్ చేస్తున్నాడు, ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తాం. జనా గారు సినిమాలో ఈ చూసి వచ్చిన తర్వాత ఎవరి సినిమా, ఎవరు డైరెక్టర్, ఎవరు ప్రొడ్యూసర్, ఎవరి ప్రజెన్స్ మర్చిపోయి ఓన్లీ జనా గారి గురించి మాట్లాడతారు. సచ్ అ బ్యూటిఫుల్ రోల్ ఈస్. ఆయనలాగే ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది ఇందులో. ఇంకా మా చిత్రం సినిమా గురించి చెప్పాలంటే ఇది వండర్ఫుల్ ఆర్టిస్ట్ మీద తెలిసిందే. ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ చాలా కాలం తర్వాత ఒక బ్యూటిఫుల్ రోల్. అంటే మీరు ప్రతి పంచ్కి ఎంజాయ్ చేసి వస్తుంది. ఇంకా మా కషిమా రఫీ, ఒక బ్యూటిఫుల్ లేడీ హీరోయిన్, చాలా మంచి ఆర్టిస్ట్. ఇంకొక సంచిత రాలేదు, తనకు వేరే షూటింగ్ నుండి. ప్రాబబ్లీ షీల్ జాయిన్ ఫ్రమ్ డే ఆఫ్ టుమారో. తను కూడా చాలా బ్యూటిఫుల్ పర్ఫార్మర్, చాలా బాగా ఎక్కేశారు. ఇంతకు మించి ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్.